తనుజ కళ్యాణ్కి రింగ్ తొడిగింది. అలాగే డీమన్ రీతుకి ప్రపోజ్ చేశాడు. అండ్ కళ్యాణ్ తనుజకి గిఫ్ట్ ఇచ్చాడు. ఇలాంటి అన్నిటి మీదే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఈ వీడియోలో. వీడియోకి లైక్ కొట్టండి. చాలా లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు లైక్ కొట్టడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. మొత్తం బీబీ ఉత్సవంలో ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. అయితే ఫస్ట్ బాండ్ పైన ఆడియన్స్ మీటర్ పెట్టారంట. ఈ ఆడియన్స్ మీటర్లో మనకు ఎక్కువ ఆడియన్స్ 100%కి ఎంత ఓట్స్ ఇస్తారో చూద్దాం. అయితే ఫస్ట్ సంజన అండ్ ఇమాన్యుయల్కి 75% వచ్చింది. అలాగే భరణి అండ్ దివ్యాకి 80% వచ్చింది. నెక్స్ట్ డీమన్ అండ్ రీతుకి కూడా 80% వచ్చింది. అండ్ భరణి అండ్ తనుజ వీళ్ళ బాండ్లో 90% అని వచ్చింది ఆడియన్స్ మీటర్. అండ్ కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళకి 100% వచ్చింది. ఈ ఆడియన్స్ మీటర్ అక్కడున్న ఆడియన్సే వేశారు, వాళ్ళ నుంచే ఇది తీసుకున్నారు. అయితే కళ్యాణ్ తనుజకి 100% రానికి కారణం ఏంటంటే వాళ్ళు ఒకళ్ళు రన్నర్ అండ్ విన్నర్. అండ్ వాళ్ళకి చాలా ఏమంటారు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అండ్ వాళ్ళ బాండ్ కూడా ఇంట్లో బిగ్ బాస్ హౌస్లో చాలా ప్యూర్ బాండ్ అండ్ న్యాచురల్గా అనిపించింది. దానివల్ల వాళ్ళకి ఎక్కువ వచ్చింది. అండ్ అలాగే వాళ్ళకి నెగిటివిటీ కూడా చాలా ఉంది. దాంట్లో ఎక్కువ నెగిటివిటీ చేసేది కళ్యాణ్ ఫ్యాన్స్ తనుజని, తనుజ ఫ్యాన్స్ కళ్యాణి. అలాగే వాళ్ళిద్దరికి మ్యూచువల్ ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారు. ఇండివిజువల్ ఫ్యాన్స్ కన్నా మ్యూచువల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారనిపిస్తుంది నాకైతే. చాలా అంటే చాలా ప్యూర్ బాండ్. వాళ్ళ గురించి నెగిటివ్గా ఎవరు మాట్లాడరు. కానీ కొందరు ఆడియన్స్ వాళ్ళు పడని వాళ్ళు నెగిటివ్ చేస్తున్నారు, బ్యాడ్ కామెంట్ చేస్తున్నారు. అలాంటిది చేయకండి. అండ్ భరణి అండ్ తనుజలో భరణి గారు 100% ఉన్నారు. కానీ తనుజ కొద్దిగా ఎక్కడో ఆడియన్స్ దృష్టిలో రాంగ్ అవుతామని డ్రాప్ అయింది కొన్ని ఎమోషన్స్లో, కొన్ని సిచ్యువేషన్లో. దానివల్ల కొద్దిగా బ్యాలెన్స్ తప్పింది వాళ్ళిద్దరి మధ్య, అందుకే కొద్దిగా తక్కువ వచ్చింది. అండ్ డీమన్ రీతు చూసుకుంటే రీతు 100% ఇచ్చింది తన సైడ్ నుంచి, ఎమోషన్, లవ్ ప్రతిదీ కూడా. కానీ డీమన్ ఎక్కడో వేరే వాళ్ళ మాటలని, బయట నుంచి వచ్చిన వాళ్ళ మాటలని ఎక్కడో కొద్దిగా డ్రాప్ అయ్యాడు కొన్నిసార్లు మనకు చూసాము. కానీ డీమన్ కూడా చాలా మంచివాడు, ఇంట్రోవర్ట్ అని చెప్పాలి. నాకు డీమన్ చాలా ఇష్టం. దానివల్ల కొద్దిగా వీళ్ళకైతే తక్కువ వచ్చింది అక్కడున్న ఆడియన్స్తో మీటర్లో. అండ్ భరణి గారు దివ్య ఎంత తన నుంచి అయితే 100% ఇచ్చింది. కానీ భరణి గారు ఒకసారి ఎలిమినేట్ అయ్యానని తను కొద్దిగా వెనుకడుగు వేశాడు. అండ్ సంజన ఇమాన్యుయల్కు 75% వచ్చింది. అండ్ మన ఏమంటారు భరణి గారు సుమన్ శెట్టి అన్నకి 90% వచ్చింది. అండ్ ఇక్కడ సంజన ఇమాన్యుయల్కి తక్కువ రానికి కారణం ఏంటంటే సంజన గారు అయితే చాలా ఎమోషనల్గా చాలా ప్యూర్ బాండ్ మెయింటైన్ చేశారు ఇమాన్యుయల్తో. కానీ ఇమాన్యుయల్ కొన్నిసార్లు సెల్ఫ్గా ఆలోచించుకున్నాడు, సెల్ఫ్గానే నిలబడ్డాడు. కానీ సంజన అలా కాదు, ఇమాన్యుయల్ ఎక్కడున్నా ఏ ప్లేస్లో ఉన్నా ఇమాన్యుయల్కి సపోర్ట్ చేసింది. ఇక్కడ అది మిస్ అయింది. ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ తనుజ చుట్టమల్లె అనే సాంగ్కి పర్ఫామ్ చేశారు. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ తనుజ రింగ్ అని చెప్పాను కదా, ఇది ఏంటంటే కళ్యాణ్ వాచ్ అండ్ తనుజ రింగ్ వేలంపాట వేశారు అక్కడ, ఒక గేమ్ లాగా. అయితే వేలంపాటలో ఎవరికి ఎక్కువ మనీ వస్తే వాళ్ళు గెలిచినట్టు. దాంట్లో భాగంగా మాధురి గారు ఉన్నారు కదా, దువ్వాడ మాధురి, తను కళ్యాణ్ వాచ్ వచ్చేసి 72 lakhsకి కొనిందంట. అండ్ సంజన గారు తనుజ రింగ్ వచ్చేసి 52 lakhsకి కొనిందంట. అందులో కళ్యాణ్ వాచ్ ఎక్కువ ప్రైస్కి వెళ్ళింది కాబట్టి కళ్యాణ్ గెలిచాడు. దాంట్లో భాగంగానే తనుజ కళ్యాణ్కి రింగ్ తొడిగింది. అండ్ దువ్వాడ మాధురి గారు ఆ అమౌంట్ 75 lakhsలో 75,000 ఏమో చెక్ రాసి ఇచ్చిందంట. ఆ అమౌంట్ని కూడా కళ్యాణ్ అనాథాశ్రమానికి, అందులో అంటే మొత్తం అమౌంట్ అనుకుంటా, మొత్తం అమౌంట్ రాసిచ్చాడంట. తనుజ కూడా తనకు వచ్చిన అమౌంట్లో 50% ఇస్తానని చెప్పిందంట. ఇమాన్యుయల్ కూడా కొంత సహాయం చేశాడంట. ముగ్గురు కలిసి అనాథాశ్రమానికి అమౌంట్ ఇచ్చారంట, ఆ షోలో వచ్చింది. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ తనుజకు గిఫ్ట్ ఇచ్చాడని అనుకున్నాం కదా, అయితే తనుజకు ఒక్కదానికే కాదు, ప్రియాకి అండ్ శ్రీజకు కూడా ఇచ్చాడంట. ముగ్గురికి గిఫ్ట్స్ ఇచ్చాడంట. అయితే ఏం గిఫ్ట్స్ ఇచ్చాడంటే తనుజకి కాఫీ కప్ అండ్
జీప్ కార్ ఉంటుంది కదా చిన్నది, బొమ్మల కారు, అదొకటి. నెక్స్ట్ డైరీ ఇచ్చాడంట. 3 తనుజకి గిఫ్ట్గా ఇచ్చాడంట. అండ్ ప్రియాకి హుడీ అండ్ శ్రీజాకి బ్యాగ్. ముగ్గురికి గిఫ్ట్స్ ఇచ్చాడు. కాఫీ కప్, జీప్ బొమ్మ కార్, డైరీ, హుడీ అండ్ బ్యాగ్. అండ్ ఇంకోటి లాస్ట్, డీమాన్ రీతుకు ప్రపోజ్ చేశాడని చెప్పాను కదా. అయితే ఇది స్క్రిప్ట్లో భాగంగానే, అంటే ఒక ప్లాన్ చేసుకుంటారు కదా ఎంటర్టైనింగ్గా, అలా దానిలో భాగంగానే రీతుకి ప్రపోజ్ చేశాడంట. అదేదో నిజంగా ప్రపోజ్ చేసినట్టు కాదు, తను యాక్సెప్ట్ చేసినట్టు కాదు, అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు ఇవన్నీ కాదు. అది ఆ షోలో ఎంటర్టైనింగ్ భాగంగానే. వాళ్ళు నిజంగానే లవ్ చేసుకుంటున్నారా, నిజంగానే మ్యారేజ్ చేసుకుంటారా అన్నది తెలీదు, అది సెకండరీ, ఆ తర్వాత తెలుస్తుంది. షోలో మాత్రం జరిగింది, అది స్క్రిప్టెడ్ మాత్రమే. ఇది ఫుల్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు అనాథాశ్రమానికి డొనేట్ చేయడం చాలా గ్రేట్ అని చెప్పాలి. అండ్ నెగిటివ్ కామెంట్స్ అయితే ఆపేయండి. కళ్యాణ్ పైన అయినా తనుజ పైన వాళ్ళు చాలా మంచి బాండ్ మెయింటైన్ చేస్తున్నారు. దాన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టి వాళ్ళ గురించి వాళ్ళని బ్యాడ్ చేస్తున్నారు. అలా మాత్రం చేయకండి. ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ని లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.